ఇంకెరోజు 5వ తేదీ ఆగస్టు నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో టొమాటో స్టాక్ అంటే దిగుమతి నెల వచ్చి మనం ఎవరో తెలుసుకుందామండి. దాంతో పోల్చుకొని దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఎవరో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ఇంకెందుకు కావాల్సిన ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అలాగే లైక్ చేయకుండా చూస్తుంటే వెంటనే లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుడి చేతి పక్కనే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే మదనపల్లి మార్కెట్లో సుమారుగా 29, 30, 32, 33 అయితే ఉన్నాయి. ఇంకా దిగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మొత్తం మాట్లాడుకుంటే అక్కడ చూసుకున్నట్లయితే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఒక 5% ఇంకా ఒక 6-7% అయితే పెరిగింటుంది టీవీఎస్ మండి లైన్లో. అలాగే జీపీఆర్, ఎంఆర్ఎం, భాగ్యలక్ష్మి, ఎస్జిఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నట్టు ఇక్కడ దిగుమతి 80 తగ్గింది. సో ఓవరాల్గా స్టార్టింగ్ పాతాళం మొత్తం కంపేర్ చేసుకుంటే దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. ఈరోజు కూడా తక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయండి. దిగుమతులు అయితే ఏమాత్రం అయితే పెరగలేదు. 1-2 మండీలు కొంచెం పెరిగినా మిగతా మండలి అన్నిటికీ సేమ్ 9% దిగుమతులు అయితే వచ్చాయి. మరి చూద్దాము ఈ ధరలు అనేది ఏ విధంగా వెళ్తాయి చూడాలి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీరు ఒక 5 ఇంకా 10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు వస్తానా కూడా వేలంపాట్లో పెద్దగా వేరియేషన్ అయితే లేదు. మీరైతే గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇప్పుడు దిగుమతి ఒక్కసారిగా పెరిగినా ఒక్కసారిగా తగ్గినా కూడా ఇంచుమించి ఇప్పుడు నిన్న ఏ విధంగా వెళ్తాను ఈరోజు అదే విధంగా అంటే అట్లా వెళ్తా ఉన్నాయండి ధరలు వచ్చేసి. సో ఈరోజు కూడా దిగుమతులు అయితే పెద్దగా మార్పు అయితే లేదు. మరి ఈరోజు ఏమన్నా ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా చూడాలి. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ మన మదనపల్లి మార్కెట్. ఇంకా